అందరికీ నమస్తేనల్లా. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? నేనైతే మంచిగున్నానుల్లా. ఇలా పొద్దుగాలటి నుంచి ఇప్పటిదాకా ఏమేమి ముచ్చట్లయినా ఏం కథ అన్నీ ఒక మలక అరుచుకొని వద్దాం. అరుచుకొని వచ్చే కంటే ముందుగా ఏం చేస్తారు? మిఎంఆర్ మీడియా తెలంగాణను ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చలో ఆలస్యం ఎందుకు, ఇలా ముచ్చట్లన్నీ ఒక మలక అరుచుకొని వద్దాం. రైట్, ముందుగాల హరిహర వీరమల్లు సినిమా నుంచి మొదలు పెడదాముల్లా. ఈ హరిహర వీరమల్లు దీంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అత్తడు, పవన్ కళ్యాణ్ అత్తడు, అల్లు అర్జున్ అత్తడు, రేవంత్ రెడ్డి అత్తడు, రోహిన్ రెడ్డి అత్తడు, సంధ్య థియేటర్ వస్తుంది. ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ ఎందుకు వస్తాయో ఇక ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ నూరి. అయితే ఈ హరిహర వీరమల్లు అని చెప్పేసి సినిమా తీసిండు కదా మన డిప్యూటీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ల వారు. అయితే ఈ ప్రీమియర్ షోలు అండ్ ఈ బెనిఫిట్ షోలు రద్దు చేస్తామని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ వాళ్ళు అల్లు అర్జున్ సినిమా సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన అందరికీ యాదున్నది కదా నొల్ల. ఆ తొక్కిసలాటలా పాపం ఒక కుటుంబమే ఛిద్రమైపోయింది, ఆగమైపోయింది. ఆ తొక్కిసలాటలా ఒక మహిళ జీవిడిచింది. పాపం వాళ్ళ కొడుకు మొన్నటిదాకా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడి ఈ మధ్య కాలంలోనే రికవరీ అయిండ్రు అన్నారు. సరే, అది అట్లా పెడితే అల్లు అర్జున్ భుజం మీద గన్ను ఎక్కుపెట్టి, తుపాకీ ఎక్కుపెట్టి సినీ ఇండస్ట్రీని మొత్తం తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని అనుకున్నాడు రేవంత్ రెడ్డి. దానిలో భాగమే ఇదంతా. కావాల్సుకొని అల్లు అర్జున్ ఇబ్బంది పెట్టిండు, కావాల్సుకొని ఇదంతా చేసిండు. ఏ లెవెన్గా ఉన్న అల్లు అర్జున్ని తీసుకుపోయి జైలు వేసుడైంది అని చెప్పేసి చాలా విమర్శలు వ్యక్తం చేసిండ్రు. అయితే ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎపిసోడ్ దీంట్లోనే వస్తుంది. అయితే అసెంబ్లీ వేదికగా అన్ని బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నాం, తెలంగాణ రాష్ట్రంలో అన్ని టికెట్ ధరలు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నాం, అవి కూడా రద్దు చేస్తున్నాం, ప్రీమియర్ షోలు ఏవైతే ఉంటాయో అవి కూడా రద్దు చేస్తున్నాం అని చెప్పేసి అసెంబ్లీ వేదికగా చెప్పి, అసెంబ్లీ యావత్తు తెలంగాణ 4 కోట్ల మంది జనాభా చూస్తుండగా చెప్పి ఇలా నాలుక మడత పెట్టిండ్రు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకు మడత పెట్టిర్రంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు హరిహర వీరమల్లు. మరి అల్లు అర్జున్ కాదు కదా డిప్యూటీ సీఎమో లేకపోతే రేవంత్ రెడ్డి చెప్పే మాట వినో. ఇక ఈ మధ్య కాలంలో గద్దర్ అవార్డ్స్ కార్యక్రమంలో కూడా అల్లు అర్జున్ తీరు కానీ రేవంత్ రెడ్డి తీరు కానీ ఆ వైఖరి మనం చూసినాం. గద్దర్ అవార్డ్స్ కార్యక్రమంలో అవి కూడా మస్తు ట్రోల్ అయినాయి. రప్ప డైలాగ్ కూడా మస్తు ట్రోల్ అయింది. సినిమా కంటే ఎక్కువ ట్రోల్ అయింది తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ అయితే. ఇదంతా ఇట్లుండగా హరిహర వీరమల్లు అల్లు అర్జున్ పుష్ప సినిమాకో లెక్క, దాని నుంచి మధ్యలో వచ్చిన సినిమాలకి ఇంకో లెక్క, ఇప్పుడు హరిహర వీరమల్లుకి ఇంకో లెక్క. ఎందుకు హరిహర వీరమల్లుకి ఇంకో లెక్క అంటే బాబు ఫోన్ కొట్టంగానే, చంద్రబాబు నాయుడు ఫోన్ కొట్టంగానే సరే సార్ జీ హుజూర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి సార్ ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు అండ్ ఈ టికెట్ల ధరలు పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చేసిరు హరిహర వీరమల్లు సినిమాకు. మరి ఇంత వివక్ష ఎందుకు అంటే తెలంగాణ సినీ ఇండస్ట్రీని మొత్తం గుప్పిట్లో పెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ఆడిన డ్రామా పుష్ప 2 సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ ఘటనలో అని చెప్పేసి చాలా మంది మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈ అంశంతో క్లియర్ కట్గా తేలిపోయింది, అయిపోయింది. సినీ ఇండస్ట్రీ మొత్తం నా మాట వినాలి. ఇప్పుడు ఏమున్నది, చంద్రబాబు నాయుడు సినీ ఇండస్ట్రీని ఎందుకు హైదరాబాద్లో అమరావతి పంపి అనగానే జీ హుజూర్ అంటాడు, అయిపోతుంది. ఇక సినిమా ఇండస్ట్రీని కూడా అమరావతి తీసుకుపోయే కుట్ర జరుగుతూ ఉన్నది. చంద్రబాబు నాయుడు దానికి వంతబాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. అయితే ఈ హరిహర వీరమల్లు సినిమా విషయంలో సినీ పరిశ్రమల శాఖ మంత్రి ఎవరు ఉన్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ముచ్చట తెలియదట. బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు, టికెట్ల ధరలు పెంచుకోవడానికి పర్మిషన్లు ఇచ్చిరు అని చెప్పేసి హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ముచ్చట తెలియదట కోమటిరెడ్డి వెంకటరెడ్డికి. ఇది తెలిసినాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిత్తరపోయిందట. అగో నా శాఖలో నాకు తెలియకుండా నా శాఖలో నిర్ణయాలు తీసుకున్నాడు ఏంటి అని చెప్పేసి గతంలో దామోదర రాజనరసింహ శాఖలో, ఆరోగ్య శాఖలో కూడా అసలు దామోదర రాజనరసింహకు తెలియకుండా 2 ఆఫీసర్లను అసలు బదిలీ చేయొద్దని చెప్పినప్పుడు కూడా బదిలీ చేసి కూర్చున్నాడట. మరి వేరే శాఖలలో పెత్తనం చెలాయిస్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. దాదాపు 10 నుంచి 12 శాఖలు, ఇక మొన్న ఇచ్చిన రెండు వంగ దాదాపు 8 శాఖలు మొత్తం మీద రేవంత్ రెడ్డి సార్ దగ్గరనే ఉన్నాయి. ఆ శాఖలలో వ్యవహారం కొనసాగించుకుంటా కూడా ఇంకో శాఖలలో కూడా ఏలు పెడతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని చెప్పేసి. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఎందుకు చెప్పలేదు?
కోమటిరెడ్డి వెంకటరెడ్డిని చిన్న చూపు చూస్తానరా అంటే అవుననే సమాధానాలు వినబడతా ఉన్నాయి. కనీసం కంసేకం కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తన సన్నిహితుడైన ఇప్పుడు ఇది ఖైరతాబాద్లో బై ఎలక్షన్లు రావాలని చూస్తున్నారు పాపం. ఇక తన సన్నిహితుడైన రోహిన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో రోహిన్ రెడ్డి కోరిక మేరకు హరిహర వీరమల్లు మొత్తం మీద ఇది క్లియర్ చేసేసారు, అయిపోయింది. ఇక అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ డమ్మీయేనా, ఉత్తగా నామకే వాస్తు మంత్రి ఏనా, అంతేనా? ఆ మధ్య కాలంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మంత్రి పదవి ఉన్నది అన్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలి అని అనుకున్న సందర్భంలో మన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మాట ఇవ్వలేం కదా. రాజగోపాల్ రెడ్డికి ఇచ్చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీసేయరు అని కూడా ఢిల్లీ అధిష్టానం అన్నది, రాహుల్ గాంధీ అన్నారు అనే ముచ్చట్లు కూడా తెర మీదకి వచ్చినాయి, వైరల్ చేసిరు. ఇది ఎంతవరకు న్యాయమో ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ మొత్తం మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అయితే పక్కకు పెడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి శాఖ అయిన సినీ పరిశ్రమల శాఖలో కూడా రేవంత్ రెడ్డి సారే పెత్తనం సెలాయిస్తా ఉన్నారనే అంశాలు అయితే తెర మీదకి వస్తా ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి మీద. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అని చెప్పేసి ఆ అంశం కూడా తెర మీదకి వచ్చింది. మరి గుప్పిట్లో పెట్టుకోవడానికి ఎన్ని కార్యక్రమాలకు లేవనెత్తాలనో అన్ని కార్యక్రమాలు లేవనెత్తుతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే అంశాలు అయితే మాట్లాడుకుంటా ఉన్నారు బయట జనం. హరిహర వీరమల్లుకు న్యాయం, పుష్ప 2 సినిమాకు న్యాయమా అని చెప్పేసి మొత్తం మీద ముక్కు మీద వేలేసుకుంటా ఉన్నారు తెలంగాణ జనం. అల్లు అర్జున్ ఫ్యాన్లు అటు గుసాయితారట, పవన్ కళ్యాణ్ ఫ్యాన్లు అయితే మస్తు ఖుషి మీద ఉన్నారట. ఈ కథ నడుస్తూ ఉన్నది. అయితే ఇంకో ముచ్చట చెప్పాలి మీకు ఇక్కడ, రైట్? ఇది ఒక బిగ్ బ్రేకింగ్ అనే చెప్పుకోవాలి. బిగ్ బ్రేకింగ్ అని ఎందుకంటున్నా అంటే రేవంత్ రెడ్డి సారే స్వయాన అవును నేనే ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నా అని చెప్పేసి ఒప్పుకున్నారు కాబట్టి ఇది బిగ్ 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 బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎట్లా ఒప్పుకున్నారు, ఏం కథ అని అంటారా? అయితే దానికంటే ముందుగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం గురించి షార్ట్ అండ్ స్వీట్లో ఒక్క ముచ్చట చెప్పేస్తా. మీకు ఏంటంటే దాదాపు రెండు రోజుల కింద నుంచి ఒక అంశం బాగా తెర మీదకి వచ్చింది, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. సౌత్ ఫస్ట్ వెబ్సైట్ అనేది ఒక అంశం రాసుకొని వచ్చింది. ఆ అంశం ఏంటంటే రేవంత్ రెడ్డి ఇద్దరు ఫోన్లను ట్యాప్ చేసిండ్రు, ఇద్దరు మంత్రుల ఫోన్లను ట్యాప్ చేసిండ్రు అని చెప్పేసి సౌత్ ఫస్ట్ వెబ్సైట్ ఒక కథనం రాసుకొని వచ్చింది, ఇంగ్లీష్లో రాసుకొని వచ్చింది. ఇదేంద్ర నాయన కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్లు కాంగ్రెస్ పార్టీ నాయకులే ట్యాప్ చేసుడైంది, ఇది ఒక గూఢాచార వ్యవస్థ. కానీ రేవంత్ రెడ్డి మాత్రం వ్యక్తిగతంగా ఆయన సీట్ ఆయన కాపాడుకోవడం కోసము ఈ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారానికి లేవనెత్తిండ్రు అని చెప్పేసి నిన్న మొన్న ఒక గంట సేపు ఒకటే జిల్లాకు చెందిన ఇద్దరు రెడ్డి మంత్రులు మాట్లాడుకున్న సంభాషణను, టైం పాస్ కు మాట్లాడుకున్న సంభాషణను కూడా విని అందులో ఉన్న అంశాలను ఆయన పసిగట్టి ఆ అందులోకి ఒక మంత్రిని పిలిపించుకొని ఆ మంత్రికి సన్నిహితంగా ఉన్న మంత్రికి కూడా చెప్పి మొత్తం మీద ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపిండ్రు. ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపిన నేపథ్యంలో రైట్ ఈ కథనం చూసే వారికల్లా అందరికీ కండ్లు బయర్లు కమ్మినట్టు అయినాయి. ఈ బయలు కమ్మినట్టు అయిన దాని మీద ఇంకా ఆరాధిస్తే తీగ తాగితే దొంక కదిలినట్టు రేవంత్ రెడ్డి సార్ కాంగ్రెస్ ముఖ్య నేత ఒక్క ఇద్దరు మంత్రుల ఫోన్లే కాదు ఇంకా మిగతా 6 మంత్రుల ఫోన్లు మిగిలిన ఒక 6 మంత్రుల ఫోన్లు 25 మంది నుంచి 26 మందికి ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తూ ఉన్నది. ట్యాప్ చేసిర్రట. మరి ఈ రాడార్ మేడం ఎవరు? మొత్తం మీద ఈ రాడార్ మేడంను దించి ఈ ఏదైతే ఉంటుందో ఆ సాఫ్ట్వేరు అది దాంతోని దాదాపు ఇజ్రాయెల్ నుంచి కొనుగోలు చేసిరట. మొత్తం మీద దీంతోని మొత్తం మీద ఫోన్లు ట్యాప్ చేసిండ్రు. ఫోన్లు ట్యాప్ చేసి అన్ని అంశాలు విన్నారు. విన్న తర్వాత ఇద్దరు మంత్రులలో ఒక మంత్రిని పిలుచుకొని నీకేమైనా బాధ ఉంటే నాకు చెప్పు, నీకేమైనా ఇబ్బంది అయితే నాకు చెప్పు, కానీ ఆ మంత్రితోని చేతి కలపకు, ఆ మంత్రితోని జతగట్టకు అని చెప్పేసి మాట్లాడిరట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇవన్నీ మీకెట్లా తెలుసు అన్న నేపథ్యంలో అవి బరాబరి తెలిసినవి, తప్పేంది, మీ మీద నిఘా ఉంచడం, మీరు ఎక్కడ పోతురు, ఏం మాట్లాడుతురు, ఏం చేస్తురు, అన్ని విషయాలు అన్ని డీటెయిల్స్ నా దగ్గర నేను చెప్పే వరకు ఆ చెవులల్లో మన బ్రహ్మానందం సినిమాలో శబమికలు కొట్టంగానే గుయ్యి అని తిరుగుతుంది చూడు, గట్లనే ఆ మంత్రి చెవులల్లా గుయ్యమని 1-2 గంటలు తిరిగిందట. దెబ్బకు ఆ ఫోన్ ఒక మంత్రి ఆ ఇద్దరు మంత్రులలో ఒక మంత్రి ఫోన్ పక్కకు పెట్టేసిండట. ఆ ఫోన్ వాడడే బంద్ చేసిండట. అయితే ఈ మధ్య కాలంలో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కల్లాలం సృష్టించింది. ఏమన్నారో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్లు ట్యాప్ చేస్తాండ్రు, ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, పోయిన 10 ఏళ్ళు ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, అందుకే అధికారంలోకి వచ్చిండ్రు, గెలిచిండ్రు అని చెప్పేసి మాటలు మాట్లాడతారు కదా కాంగ్రెస్ నాయకులు. ఇలా దొంగ అన్నట్టు ఫోన్లు ట్యాప్ చేస్తున్న కాంగ్రెస్ నాయకులు ఫోన్ ట్యాపింగ్లకు గురవుతున్న కాంగ్రెస్ నాయకులే ఇలా ఇటువైపు మాట్లాడలేని పరిస్థితి, బిక్కు మరికుట బతకాల్సిన పరిస్థితి, చెమటలు కక్కాల్సిన పరిస్థితి. ఇదేంది, ఈ కథ ఏంది, ఆ కథ ఏంది అని చెప్పేసి చిట్చాట్లో మాట్లాడే వరకల్లా అవును మా ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేస్తుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మా ఫోన్లు ప్రభుత్వం ఫోన్లు ట్యాపులు చేస్తూ ఉన్నది అని చెప్పేసి మాట్లాడడం జరిగిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది ఒక సెన్సేషన్ అని చెప్పుకోవాలి.
గత ప్రభుత్వంలో నా ఫోన్ ట్యాప్ అయిందని నేను అనుకుంటలేను, ఎందుకంటే ఫోన్ ట్యాప్ అయినట్లయితే సిట్టు నన్ను దర్యాప్తుకు పిలిచేది, విచారణకు పిలిచేది, నా ఫోన్ అయితే ట్యాప్ కాలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇది దేనికి సంకేతం? అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ మీద బట్టగలిసి మీద వేయాలి, బీఆర్ఎస్ను బదనాం చేయాలి, బీఆర్ఎస్ పార్టీ పేరు పతారా మొత్తం గ్రాఫ్ డౌన్ అయినట్టు చేయాలి అని చెప్పేసి బెడ్రూమ్లలో భార్యాభర్తలు మాట్లాడుకున్న ముచ్చట్లు కూడా బీఆర్ఎస్ నాయకులు విన్నరని అన్నారు. కానీ సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులే ఫోన్లు ట్యాపింగ్లకు పాల్పడతా ఉన్నారు. బెడ్రూమ్లలో జరిగే సంభాషణలు కూడా ఇంటా ఉన్నారని ముచ్చట్లు తెర మీదకి వచ్చినాయి. ఇవి తెర మీదకి వచ్చిన తర్వాత ఈయన బిగ్ బ్రేకింగ్ ఏంటంటే రేవంత్ రెడ్డి సార్ అవును నేనే ఫోన్లు ట్యాప్ చేస్తున్నా అని ఒప్పుకోవడం ఇది బిగ్ బ్రేకింగే. ఒప్పుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫోన్లు ట్యాప్ నేనే చేస్తున్నా అని చెప్పేసి ఒప్పుకున్నారు. ఇది అందరికి ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. 6 మంది ఎమ్మెల్యే, 6 మంది మంత్రులు, 26 మంది ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి సమయానుసారంగా, సందర్భానుసారంగా. ఇందులో నేను అనుకుంటున్నది ఏంటంటే ఇంకో కొద్ది కాలంలో రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీలోకి మారనున్నారు. ఆ పార్టీ నుంచి మారే క్రమంలో, కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే పార్టీకి పోయే క్రమంలో నా ఎంబడి ఎంతమంది వస్తారు అని చెప్పేసి ఒక అవగాహనకు రావడం కోసమని ఈ ట్యాపింగ్, ఎమ్మెల్యేల ట్యాపింగ్. అండ్ ఇంకొక అంశం ఏంటంటే నా గురించి ఎవరేమనుకుంటారు, అధిష్టానానికి ఏం కంప్లైంట్ చేస్తారు అని చెప్పేసి. ఆఖరికి దూత ఇక్కడ ఏఐసిసి ఇన్ఛార్జ్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ కూడా ట్యాప్ గురైంది అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. రాహుల్ గాంధీకి కానీ ఢిల్లీ అధిష్టానానికి కూడా అది ఏమంటారు, మీనాక్షి నటరాజనే కంప్లైంట్ చేసింది రేవంత్ రెడ్డి మీద అనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ మధ్య కాలంలో సీనియర్ ఎమ్మెల్సీ, శాసన మండలి సీనియర్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఫోన్ కూడా ట్యాప్ గురవుతుందని చెప్పేసి యాపిల్ ఫోన్ వాడుతూ ఉన్నారట. వాళ్ళ బిడ్డ అమెరికా నుంచి అత్యాధునిక హంగులతో కూడిన అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ట్యాపింగ్కు గురి కాకుండా, హ్యాకింగ్కు గురి కాకుండా ఒక ఫోన్ కొనిపంపినరట. ఆ ఫోన్ కొనుక్కు వల్లే మంచిగా అయింది అని చెప్పేసి ఇప్పుడు మిగతా కాంగ్రెస్ నాయకులందరూ ఆ ఫోన్ మీద దృష్టి పెట్టిరట. సిగ్నల్ అండ్ ఫేస్ టైమ్ యాప్ అనేది ఉంటుంది కదా, దాంట్లో తప్ప ఇంకా వేరే మాట్లాడుకుంటలేరట. మాట్లాడుకున్నా కూడా జాగ్రత్త అని చెప్పేసి ఒక భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి సార్, కాంగ్రెస్ పార్టీ నాయకులనే అంశాలు అయితే తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఈ తెర మీదకి వచ్చింది వేరు, కానీ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నా నేనే అని చెప్పేసి ఒప్పుకోవడం వేరు. ఇదైతే బిగ్ షాకింగ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి, రైట్? ఈ వార్త ఇట్లున్నది. ఇక ఇంకొక ముచ్చట చెప్పాలి. 20 ఏళ్ల క్రితం భూములు మాయే అని చెప్పేసి టీడీపీ ఎమ్మెల్యేలు వీకెండ్స్ వస్తే చాలు హైదరాబాద్లో వాలిపోతా ఉన్నారట. ఆ 20 ఏళ్ల క్రితం భూములు మాయ అని చెప్పేసి కబ్జాలు పెడతా ఉన్నారట. దందాలు, వ్యాపారాలు, ఎంటర్టైన్మెంట్లు, విందులు, విలాసాలు మొత్తం హైదరాబాద్ మహానగర వేదికగానే జరుగుతూ ఉన్నాయట, తెలంగాణ వేదికగానే జరుగుతూ ఉన్నాయట. మరి ఎందుకు 10 ఏళ్ల పాటు ఇటువైపు మర్రి చూడలేరు? ఈ 10 ఏళ్ళు దాటంగానే అక్కడ టీడీపీ అధికారంలోకి రాగానే, ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఎందుకు హైదరాబాద్ మీద వాలిపోతా ఉన్నారు? ఎందుకు తెలంగాణ రాష్ట్రం మీద వాలిపోతా ఉన్నారు? కేసీఆర్ ఉన్న 10 ఏళ్ళు చంద్రబాబు నాయుడు మాట తీరు చూడండి మీరు. కేసీఆర్ ఉన్న 10 ఏళ్ళు అసలు తెలంగాణ పేరెత్తడానికి కూడా భయపడ్డరు. ఇలా తెలంగాణ రాష్ట్రం మీద కన్నేసి తెలంగాణ ఆస్తిని, సంపదను, తెలంగాణలో కబ్జాలను, తెలంగాణలో వ్యాపారాలను విస్తరించుకోవాలని చూస్తూ ఉన్నది కాది టీడీపీ పార్టీ, రైట్? మొత్తం మీద టీడీపీ ఎమ్మెల్యేలు ఆంధ్రాలో 5 రోజులుంటే, ఆంధ్రాలో 3 రోజులుంటే, తెలంగాణలో 3 రోజులుంటుర్రట. శుక్ర, శని, ఆదివారాలు మొత్తం హైదరాబాద్ మహానగరంలోనే గడుపుతుండ్రట. ఈ 3 రోజులల్లా వాళ్ళ దందాలు, వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ సెటిల్మెంట్లు, వాళ్ళ బిజినెస్లు, వాళ్ళ సైడ్ బిజినెస్లు అన్ని సెటిల్ చేసుకుంటా ఉన్నారట. భూములు కూడా కబ్జా పెడతా ఉన్నారట. 20 ఏళ్ల కిందటి భూములను కూడా మాయే అని చెప్పేసి కబ్జాలు పెడతా ఉన్నారట. ఇక మరి రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాడు? ఇంతగానం చేస్తూ ఉంటే, టీడీపీ ఎమ్మెల్యేలకు ఇన్ని ఆగడాలకు పాల్పడతా ఉంటే రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తుండ్రని మీకు డౌట్ రావచ్చు. ఆయన గారు గురువేనా, ఈయన గారు శిష్యుడేనా? అడ్డుకుంటారా ఇంకెక్కడన్నా? ఇక్కడ ఏదైనా టీడీపీ ఎమ్మెల్యేలకు సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు జరిగితే తెలంగాణ పోలీసులు చూసి చూడనట్టు ఊకోవాలి, అసలు దాన్ని ఇష్యూ చేయొద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి నుంచి తీవ్రమైన ఆదేశాలు జారీ చేయబడ్డాయట తెలంగాణ పోలీసులకు. అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది, పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయింది అని చెప్పేసి మాట్లాడితే జాలిపడ్డరు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయింది,
పోలీసులు ఫెయిల్ అయినరు, పోలీసు వ్యవస్థ ఫెయిల్ అయిందని మీరు చెప్తుండ్రు. కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, కేటీఆర్ మీద, కవిత మీద రేవంత్ రెడ్డి జాలి పడ్డారు కాబట్టి ఆ పార్టీ నాయకత్వం కొనసాగుతున్నది. లేకపోతే మీ అందరినీ కొట్టవై జైలు ఎత్తే అసలు మీ పార్టీకి దిక్కు దివాన లేకుండా పోతున్నాయి అని చెప్పేసి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడన్నా ఇక్కడ మీరు మాట్లాడిన దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడిన దానికి ఏమైనా పొంతనున్నదా? ఆయన గారేమో నేను కక్ష సాధింపు కోసమే అధికారంలోకి వచ్చినా, నేను పగ సాధించడం కోసమే అధికారంలోకి వచ్చినా, జనాలకు సేవ చేసేందుకు రాలేదని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడతారు. మరి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అన్నకి ఏమైంది, ఏం కథ ఈ మధ్య కాలంలో తెలియదు. ఎట్లా మాట్లాడుతారో అర్థమైతలేదు, ఏం మాట్లాడుతారో అర్థమైతలేదు. మొత్తం మీద రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి సపోర్ట్ చేయకపోతే ఏమైనా ఏస్తారనుకుంటుర్రా, ఏమనుకుంటుర్రా, మిగతా నాయకులను ఇరికించినట్టు నన్ను కూడా ఇరికిస్తారని అనుకుంటుర్రా తెలియదు. కానీ అద్దంకి దయాకర్ సార్ అయితే ఘోరంగా మాట్లాడుతూ ఉన్నాడు. రైట్, మొత్తం మీద జాలి పడితే, జాలి లేకుండా వ్యవహరిస్తే మాత్రం అందరూ జైలుకు పోయేటోళ్ళట. ఏడ జాలి, దయా, కరుణ కనబడుతుందా? రేవంత్ రెడ్డి సార్ మాటలలో కనబడుతుందా? రేవంత్ రెడ్డి సార్ చేతలలో కనబడుతుందా? ఏమనంటే కాళేశ్వరం కమిషన్ అంటారు, ఏమనంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అంటారు, ఏమనంటే ఫార్ములా ఈ కార్ రేస్ అంటారు. ఇవన్నీ అంశాలు పెట్టుకొని కమిషన్ల పేరుతోటి, విచారణల పేరుతోటి, సిబిఐ ఎంక్వైరీలు అని చెప్పేసి అవి ఇవి లట్టు పొట్టాన్ని ముంగటేసుకొని తిరగబడుతుంది. ఇంకా మీరెక్కడ చూపెట్టినట్టు అయింది సారు? మీరేనా జాలు చూపెట్టేటోళ్ళు? మీరేనా దయ చూపెట్టేటోళ్ళు? ఇయ్యాల సరైన ఆధారాలు అంటే మీరు నిరాధారమైన ఆరోపణలు చేసిరు కాబట్టి, ఆధారాలు లేవు కాబట్టి అవట్లా కొనసాగుకుంటా వస్తానే ఉన్నారు. ఇబ్బందులు పెట్టాలని చూసినా కొనసాగుకుంటా వస్తానే ఉన్నారు. నిరాధారమైన ఆరోపణలు కదా, ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఏడికేలి జైల్లోకి పంపుడవుతుంది, ఏడికేలి అది పంపుడవుతుంది. బట్టగాల్సి మీ దేశ కార్యక్రమాలే కదా మన అన్నీ. ఇది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి అద్దంకి దయాకర్ సార్. అయితే ఈ ముచ్చటి ఇట్లుండగా ఆంధ్ర నుంచి ఎక్కువ మంది ఇక్కడ వాలిపోతా ఉన్నారట. కబ్జాలు, దందాలు, సెటిల్మెంట్లు, విందులు, వినోదాలు, విన్యాసాలు ఇవే. ఇక మరి రేవంత్ రెడ్డి సార్ ఎందుకు అడ్డుకుంటలేరంటే గురుదక్షిణగా ఏది త్యాగం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కోసం అనే అంశాలైతే తెర మీదకి వస్తా ఉన్నాయి. గురుదక్షిణ అంతేందుకోల్లా ఈ మధ్య కాలంలో ఒక మర్డర్ జరిగింది. ఆ మర్డర్లో టీడీపీ ఎమ్మెల్యే మనవడు ఉన్నాడు. ఆ మనవన్ని తెలంగాణ పోలీసులు చాకచక్యంగా తప్పించిరనే అంశాలు కూడా తెర మీదకి వస్తా ఉన్నాయి. ఇది ఫర్ ఎగ్జాంపుల్. రైట్, మొత్తం మీద టీడీపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్లో మకామేసిరు, హైదరాబాద్లో తిస్తేసిరు. ఒకవైపు చంద్రబాబు నాయుడు ఏమో తెలంగాణ రాష్ట్ర నీళ్ళని దోసుకొని పోదామని చూస్తుండు, తెలంగాణ నుంచి సినీ ఇండస్ట్రీని దోసుకొని పోదామని చూస్తాడు, మత్స్యశాఖను తీసుకుపోదామని చూస్తాడు, ఐటీ పరిశ్రమలలో పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి లాక్కొని పోదామని చూస్తాడు. ఇక ఎమ్మెల్యేలు 20 ఏళ్ల కిందటనట వీళ్ళు సంపాదించి పెట్టిరట. ఆ భూములు ఇప్పుడు కబ్జా పెట్టడానికి ముందటడిగేస్తారట. ఏమన్నా మరి ఇబ్బంది అయిందనగానే చంద్రబాబు నాయుడుకు ఫోన్ కొట్టాలి, చంద్రబాబు నాయుడు చెప్పగానే సద్దు మనకు కావాలి, అయిపోయి ఇంతే. మొత్తం మీద ఆంధ్ర పెత్తనం రోజు రోజుకు తెలంగాణ మీద పెరిగిపోతా ఉన్నది. ఆంధ్ర పెత్తనం పెరిగిపోతా ఉన్నది, పచ్చ మీడియా పెత్తనం పెరిగిపోతా ఉన్నది. తెలంగాణ ప్రజలారా అప్రమత్తం కావాలి, లేకపోతే మన నోటికాడి బుక్కను గుంజుకొని పోయి మళ్ళీ ఇప్పుడు తెలంగాణ మేధావులంతా ఇలా మాట్లాడుతారు. మేధావులని నేను ఇది ఇండైరెక్ట్గా అంటున్నా. తెలంగాణ మేధావులంతా ఇలా మాట్లాడతారు, జై తెలంగాణ అనద్దు అని చెప్పేసి మాట్లాడతారు. ఆల్రెడీ తెలంగాణ వచ్చింది, నినాదం ఎందుకు అని చెప్పేసి మాట్లాడతారు. ఏబిఎన్ రాధాకృష్ణ రాసుకొస్తాడు, తెలంగాణ ఆంధ్ర నినాదం ఇప్పుడిప్పుడే మర్చిపోయినరు, ప్రజలు సంతోషంగా ఉన్నారు అని చెప్పేసి రాసుకొని వచ్చిండ్రు. ఎన్నడన్నా మర్చిపోయేదేనా జై తెలంగాణ నినాదం? మనం వాళ్ళు మర్చిపోతారు. తెలంగాణ అంటే పాయిరం లేనోళ్ళు మర్చిపోతారు. ఇలా మొత్తం మీద ఈ పరిస్థితి చూడొచ్చు. ఆంధ్ర వల్ల పెత్తనం పెరిగిపోతా ఉన్నది, టీడీపీ ఎమ్మెల్యేలు ఇక్కడ వాలిపోతా ఉన్నారు, కబ్జాలు పెడతా ఉన్నారు, రాజకీయాలు నడిపిస్తా ఉన్నారు. దానికి బాబు గారి శిష్యుడైన రేవంత్ రెడ్డి సార్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారనే అంశాలు అయితే తెర మీద వినబడతా ఉన్నాయి. కట్టదాకా కట్టుబట్టలతో ఎవరినైతే ఉరికిచ్చినావో వాళ్ళు ఇలా మళ్ళీ తెలంగాణ మీద పెత్తనం చేయాలని చూస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలారా అప్రమత్తం కావాలి. రైట్, ఈ వార్త ఇడ కనబడతా ఉన్నది. ఇక ఇంకొక ముచ్చట. రైట్, దేమే కలనా కామారెడ్డి జిల్లాలో కలుషిత నీళ్లు తాగి దాదాపు 25 మంది నుంచి 30 మంది తీవ్ర అస్వస్థతకు గురైనరు. దాంట్లో 2 మంది జీవిడిచిండ్రు. ప్రభుత్వం ఏం చేస్తుంది? మొద్దు నిద్రపోతుందా? ఇన్ని సావులు అవుతున్నాయి, అసలు పట్టించుకుంటలేదు. ఇంత సోయి, ఇంత చిత్తశుద్ధి లేకుండా ఎట్లా వ్యవహరించగలుగుతా ఉన్నది రాష్ట్ర సర్కార్? ఒకవైపు గురుకుల పిల్లల చావులను, మరణాలను పట్టించుకోవట్లేదు. ఇన్ని రోజులు గురుకుల పిల్లలకు ఫుడ్ పాయిజన్లు అయినవి చూసినాం. ఇవాళ
గురుకుల పిల్లల పాఠశాలలలో కరెంటు షాక్ తగిలింది. కరెంటు షాక్ తగిలింది. 3 పిల్లలకు కరెంటు షాక్ తగిలి తీవ్రమైన ఏమంటారు గాయాల పాలైన పిల్లలు. ఇలా విద్యా వ్యవస్థ మీద నమ్మకం ఎట్లున్నది? గవర్నమెంట్ విద్య మీద నమ్మకం ఎక్కడున్నది? పిల్లల తల్లిదండ్రులకు గవర్నమెంట్ విద్య మీద నమ్మకం ఎక్కడున్నది చెప్పుండ్రోళ్ళ. రైట్, మొత్తం మీద డయేరియా వల్ల వాంతులు, తీవ్రమైన వాంతులు, విరేచనాలు, వీటికి గల కారణం ఏంటి అంటే కలుషిత నీరు. కనీసము పల్లెలల్లా మంచినీళ్ళు అందించలేని ప్రభుత్వం మీదేం ప్రభుత్వం అయ్యా అని చెప్పేసి మొత్తుకుంటా ఉన్నది తెలంగాణ జనం. ఇయ్యల్లా తెలంగాణ సమాజం ఇయ్యల్లా మంచినీళ్ళు అందించలేని సోయి మీదేం సోయిన్న ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ తిట్టుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. రైట్, మొత్తం ఘోరమైన పరిస్థితులు, దుర్భరమైన పరిస్థితులు. ఈ అంశం మీద మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తాడ్వాయిలో, కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో దేమెకలాన్ అని చెప్పేసి ఓ గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో అర్జెంటుగా హెల్త్ క్యాంప్ నిర్వహించాలని చెప్పేసి ఆ గ్రామస్తులు వేడుకుంటా ఉన్నారు. మొన్న ఆ మధ్య కాలంలో సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డిలో మంచినీళ్ళు ఇయ్యక వాళ్ళు బావి నీళ్లు తాగితే ఆ బావిలో జంతు కలయభారాలు పడేస్తే విషపూరితంగా తయారైతే నీళ్లు, ఆ నీళ్ళని తెచ్చుకొని ప్రజలు అట్లే తాగవరకల్లా అప్పుడు కూడా ఇద్దరు జీవిడిచిండ్రు. అప్పుడు కూడా ఇద్దరు జీవిడిచిండ్రు. దీని మీద కూడా చర్యలు తీసుకున్న పాపాన పోలే రాష్ట్ర సర్కార్. మిషన్ భగీరథ పథకం పెట్టి ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తే ఇలా కనీసం మంచినీళ్ళు ఇచ్చిన పాపాన పోతలేరు. ఇలా వానలు, వరదలు అన్ని రోడ్ల మీద వారే నీళ్ళన్నీ అన్ని చెరువులలో పోతాయి, లేకపోతే ఇక్కడ వేరే వేరే ప్రాంతాలకు పోతాయి. అవే నీళ్లు ఫిల్టర్ చేస్తున్నామని చెప్పేసి ఇచ్చేస్తారు మిషన్ భగీరథ నీళ్లు. అవి సరిగ్గా ఫిల్టర్ అవుతున్నాయో తెలియదు, అయితలేవో తెలియదు. మొత్తం బ్లీచింగ్ వాసన వస్తనేది తప్ప ఫిల్టర్ అవుతున్నాయో అయితలేవో కూడా తెలియదు. కామారెడ్డి జిల్లాలో ఇద్దరు జీవిడిస్తే కనీసం ఇంతవరకు ప్రభుత్వం స్పందించలే. ఆయన ఎందుకు స్పందిస్తారు? లేండ్రి, స్పందించరు. ఇక కాంగ్రెస్ లీడర్, కాంగ్రెస్ కార్యకర్తను మెదక్ జిల్లాలలో తుపాకీ తూటాలతో కాల్చి పడేసిర్రు అంటేనే స్పందించలే. సొంత కార్యకర్త చచ్చిపోతేనే స్పందించలే. ఇలా ఓట్లేసిన జనాలు ఆఫ్టర్ ఆల్ వీళ్ళెంత స్పందించరు. అందుకే ఈ అంశం మీద ధ్వజమెత్తిర్రు, మండిపడ్డరు మాజీ మంత్రి హరీష్ రావు. స్వచ్ఛమైన నీళ్లను మిషన్ భగీరథ పథకంతో కేసీఆర్ హయాంలో అందిస్తే ఇలా విషపూరితమైన నీళ్ళు ఇచ్చి జనాలు డయేరియా వాంతులకు గురై పాపం వాళ్ళ జీవనాలు అయినా వాళ్ళ ప్రాణాలు అయినా సర్కారు మొద్దు నిద్ర వీడతలేదు, వాళ్ళని పట్టించుకుంటలేదు అని చెప్పేసి మండిపడ్డరు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ వార్త ఇక్కడ కనబడతా ఉన్నది. రైట్, ఇక మహిళలు కోటీశ్వర్లు అయినరోల్లో ఎన్ని కోట్ల కోటీశ్వర్లు అయ్యారు తెలుసా? 6,680 కోట్ల రూపాయల కోటీశ్వర్లు అయ్యారు. ఓ వానికి ఏమైనా పిచ్చి పట్టిందా? మా ఖాతాలలో ఓ ₹1,00,000 కాదు కదా, ఓ ₹10 కూడా ఎవరు జమ చేసిన పాపాన పోలే. నువ్వేంది పిచ్చిలేసినట్టు మాట్లాడుతున్నావు? తిక్కలిచ్చిలా లేచిందా? ఏమైనా ఎక్కువ తక్కువ తిన్నావా? పొద్దుందావలా అనేరు. అట్లా కాదల్లా 6,680 కోట్ల రూపాయల ఉచిత ఫ్రీ బస్సు టికెట్లు కొట్టిర్రట మహిళలకు. దాదాపు 100 నుంచి 200 కోట్ల రూపాయల 100 టికెట్లు కొట్టిర్రట. 200 కోట్ల టికెట్లు కొట్టిర్రట. దీని ద్వారా ప్రభుత్వ ఆర్టీసీకి సమకూర్చబడిన లాభం కాదు, వచ్చిన పైసలు 6,680 కోట్లు. గందుకే మీరు కోటీశ్వర్లు అయ్యారు అని చెప్తాన్నా. మహిళలందరూ కోటీశ్వర్లు అయ్యిండ్రు. ఇదే ఇక మరి ప్రతి ఒక్క మహిళను కోటీశ్వరులను చేస్తా, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పేసి మాట్లాడిరు కదా. ఇప్పుడు 1 కోటి కాదు 200 కోట్ల మంది మహిళలు కోటీశ్వర్లు అయ్యారు. ఎట్లా కోటీశ్వర్లు అయ్యారు అంటే పిరిబస్ ఎక్కి పిరి టికెట్ తీసుకున్న వాళ్ళందరూ కోటీశ్వర్లు అయ్యారు. పిరిబస్ ఎక్కి పిరి టికెట్ తీసుకున్న వాళ్ళందరూ కోటీశ్వర్లు అయ్యారు. ఓ ఉల్లా, ఈ మాట నేను కాదల్లా అంటున్నది స్వయాన మన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క సార్ అంటుండ్రు. ఆగో సార్ ఎందుకంటారు, గట్లెందుకంటారు, నీకేం పని లేదవ్వా అని అంటారు కదా. అంటుండోల్లా 6,680 కోట్ల రూపాయలు. కరెంట్ ఉంటుందా పోదా? ఈ మిటుకులు ఏందిరా నాయన. రైట్, కరెంటు వాన పోతుంది వస్తుంది, వాన పడుతుంది పోతుంది కదా, మిటుకు అంటుంది నడిమిట్లా. అందుకే ఇక ఇట్లా అయింది కొద్దిసేపు. అయితే మహిళలను కోటీశ్వరులను చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి సార్ మాట మీద నిలబడి 1 కోటి మంది మహిళలను కాదు 200 కోట్ల టికెట్లు కొట్టి 200 కోట్ల సార్లు కోటీశ్వరులను చేసిండ్రు మహిళలను. అయిపోయింది. ఇక ఒకవైపు ఆర్టీసీ
ఆగమైతా ఉన్నది. ఆర్టీసీ కార్మికులు ఆగమైతా ఉన్నారు. నెలకు 380 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక్క నెల కూడా 150 కోట్లకు మించి ఇవ్వలేదట ఆర్టీసీ కార్మికులకు. మళ్ళీ ప్రభుత్వం మీద భారమే. ఆ భారం ఎవరి మీద రుద్దుతారు? మళ్ళీ ప్రజల మీద రుద్దుతారు. ఏ పథకమైనా అంతే. ఒక పథకాన్ని ఇచ్చిరంటే అది రొటేషన్ కావాలి, ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరిచే విధంగా ఉండాలి. ఇప్పుడు అందరు మహిళలు పోతుర్రానోళ్ళ నేనున్నా గిలా వార్తలే చెప్పుకుంటాను, నేను రోజు పోతా అత్తనా పోను కదా. అట్లనే ఊళ్ళల్లో మహిళలు కూడా పిరిబాసును తిట్టుకుంటుండ్రు, చాలా మంది తిట్టుకుంటుండ్రు పిరిబస్సును. కావాలంటే మీరు ఎక్కడన్నా చూడుండ్రి, పిరిబస్సును అందరూ తిట్టుకుంటుండ్రు. ఇప్పుడు వచ్చేది రాఖీల పుణ్యం కదా, ఇక రాఖీల పుణ్యానికి ఏర్పడుతుంది పిరిబస్సు కథ ఏంది, పిరిబస్సు సంగతి ఏంది అనేది రాఖీల పుణ్యానికి ఏర్పడుతుంది. ఉన్న ఆడబిడ్డలంతా కదులుతారు. అన్నదమ్ములకు రాఖీలు కట్టుకునేందుకు ఉన్న ఆడబిడ్డలంతా రాష్ట్ర వ్యాప్తంగా కదులుతారు. ఇక రాఖీల పండుగ అంటేనే అన్న చెల్లెల పండుగ. ఇక చూడుండ్రి, కనీసం కాలు పెట్టే సందు ఉంటుందా ఉండదా కూడా తెలియదు. వచ్చేది రాఖీల పుణ్యం కాబట్టి ఘోరమైన పరిస్థితి ఉంటుందని నేను అనుకుంటున్నా. అసలు మరి దానికి తగ్గట్టు బస్సులు ఎత్తరయ్యారా చూడాలి. ఫ్రీ బస్సులు 2 వస్తే పైసలు పెట్టుకొని పోయే బస్సులు 8 వస్తున్నాయట. పిరి బస్సులు 2 వస్తే అందులోనే కుక్కి 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 వాళ్ళు పోయే వరకు సాల్సాలు అవుతుర్రట. ఇట్లా తిట్టుకొని మోపైతా ఉన్నారు. మొత్తం మీద 6,680 కోట్ల రూపాయలతోని మహిళలను కోటీశ్వరులను చేసిన బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఉన్నారు. మరి నిజంగానే మహిళలను కోటీశ్వరులు చేస్తారా, లేకపోతే ఈ ప్రీబాస్ పెట్టినాము, ఈ ప్రీబాస్ వల్ల 6,680 కోట్ల రూపాయలు మహిళలకు మిగిలినాయి అని చెప్తారా అనేది మనం రేపు చూడాలి. మొత్తం మీద ఈ పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. వీళ్ళే కోటీశ్వర్ల లేకపోతే నిజంగానే కోటి మంది మహిళలను కోటి రూపాయలు వేసి కోటీశ్వరులను చేస్తారా అనేది మనం రేపు చూడాలి. మరి ఏ లెక్కన కోటీశ్వరులను చేస్తారని చెప్పేసి చెప్పుకున్నారో తెలియదు, కానీ ప్రజల మీదే పడుతుంది. ఆర్టీసీ టికెట్లు ఏవైతే ఉన్నాయో టికెట్ల ధరలు పెంచుకుంటూ పోదామని చూస్తూ ఉన్నది రాష్ట్ర సర్కార్. ఇప్పటికీ పెంచింది, అంతకంటే ముందుగాల బస్ పాసుల ధరలు పెంచింది. ఆ బస్ పాసుల ధరలు 300 ఉన్న వాటిని 600, 600 ఉన్న వాటిని 800 చేసి పడేసింది ఇప్పటికే. ఇక ఆ పైసలు ఒక్క మహిళ ఇంట్లుండి 2 పురుషుల ఇంట్లుంటే ఆ మహిళకు కొట్టిన పిరి టికెట్ పైసలు ఈ పురుషుల మీద వసూలు చేయాలని చూస్తూ ఉన్నది. అంతే. ఇప్పుడు 20 రూపాయల టికెట్ ఉంది అనుకోండి, 20 40 రూపాయల టికెట్, ఆ మహిళకు ఒక 20 రూపాయల టికెట్ అవుతుంది. వీళ్ళకి 10 వాళ్ళకి 10 పెంచిర్రు అనుకో, ఆ 20 రూపాయలు కూడా వీళ్ళ మీద తీస్తారు. ఇది కథ ఫ్రీ బస్సు లెక్క అని చెప్పేసి కొంతమంది మహిళలు, దాదాపు చాలా మటుకు రోజు ప్రయాణం చేయని మహిళలు ఈ ఫ్రీ బస్ మీద మండిపడతా ఉన్నారు. ఈ వార్తలు అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం. రైట్. ఇంకో అంశం చూడొచ్చు మనము. ములుగు జిల్లాలో సీతక్క గారి పనితనం చాలా గ్రేట్ ఉన్నదని చెప్పుకుంటా ఉన్నారు చాలా మంది. ఏటూరు నాగారం కొండాయిలో బ్రిడ్జ్ తెగిపోయిందోళ్ళ. ఒక 2 గ్రామాలను కలుపుతూ ఏటూరు నాగారం పోయే మధ్యలో బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కొండాయి అనే గ్రామం దగ్గర బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ తెగిపోయిందోళ్ళ. పోయిన సంవత్సరం తెగిపోయింది. పోయిన సంవత్సరం తెగిపోతే ఇప్పటి వరకు దానికి మరమ్మత్తు పనులు చేపట్టలే సీతక్క. కనీసం మరమ్మత్తు పనులు చేపట్టలే. శిలాఫలకాలు అట్లనే ఉన్నాయి. పోయిన ప్రభుత్వంలో ఇగో శంకుస్థాపనలు చేసినాం, ఇవి ఇట్లనే ఉన్నాయి అని చెప్పేసి పోయిన ప్రభుత్వంలో మరి ఒంటికాల మీద లేసిన సీతక్క ఇలా వాళ్ళ ప్రభుత్వమే ఉన్నది, వాళ్ళ ప్రజలకు మంచి చేసుకోవాలని అనుకున్నప్పుడు మరి నిధులు విడుదల చేయించుకొని ప్రజలకు మంచి చేయాలి కదా, జనాలకు మంచి చేయాలి కదా. సరే మీరు చేసిండ్రు, ఆ చేసిన వీడియోలు రీల్స్ రూపంలో వైరల్ అయినాయి, మంచి చేసిండ్రు, మంచి చేసిన వీడియోలు రీల్స్ రూపంలో వైరల్ అయినాయి, మంచిదే, ఎవరు కాదంటలేరు. కానీ ఆపత్కాలంలో కూడా ఆదుకుంటే, ఇప్పుడు కరోనా కష్టకాలంలో మారుమూల పల్లెలలో ఉన్న ప్రజలకు ఇంత తినడానికి తిండి, ఇంకా ఏవైనా నిత్యావసరాలు ఉంటే కొట్టవేరు, మంచిదే అక్క, కాదని ఎవరంటలేరు. కానీ ఇప్పుడు అవసరం కదా, ఆ బ్రిడ్జ్ ఇప్పుడు రాకపోకలు కొనసాగించే బ్రిడ్జ్ కదా, ఎట్లా పోతారు, ఎట్లా దాడుతారు, వాగులు వంకలు బొగత జలపాతం ఇప్పుడు ములుగు జిల్లాలో దుంకుతన్నది, పొంగి పొర్లాడుతూ ఉన్నది. వానలు దంచి కొడతా ఉన్నాయి. ఇంకో 2 రోజులు వానలట. ఇక ఈ వానలు తగ్గిపోయేంత దాకా ప్రజలు అట్లనే ఉండాలనా, ఎటు పోవద్దా, ఏ పని పడదా, ఆపసంపద ఏముండదా, వైద్య సమస్యలు ఏముండయా, ఎట్లా పోతారు, ఎట్లా వస్తారు? మరి సీతక్క గారు ఎందుకో పోయిన ప్రభుత్వంలో మా ములుగు జిల్లాకి ఏం చేస్తలేరు, మా ములుగు మీద పక్షపాతం చూపెడతా ఉన్నారు, ములుగును పట్టించుకుంటలేరని చెప్పేసి మాట్లాడిన సీతక్క ఇప్పుడు ములుగు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేని చేసిండ్రు, మంత్రిని చేసిండ్రు, మంత్రిగా కూర్చోబెట్టిండ్రు, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూర్చోబెట్టిండ్రు, ఏరికోర తీసుకున్నారు మీరు పంచాయతీరాజ్ శాఖను. ఇలా మరి పల్లెలు పట్టుకొమ్మల్లాంటి ఆ పల్లెలలో రాకపోకలు మంచిగా ఉండాలి, రవాణా వ్యవస్థ మంచిగా ఉండాలి. మరి ఎందుకు ఇలా పట్టించుకుంటలేరు, కనీసం దాని మీద శ్రద్ధ వహిస్తలేరు, దాని మీద మాట్లాడతలేరు?
కరువు సమయాలలో కరోనా సమయాలలో తిరిగినామని చెప్పుకుంటారు. రీల్స్ వైరల్ అయినాయి, సోషల్ మీడియాలో వీడియోలు కూడా వైరల్ అయినాయి, మీరు హెల్ప్ చేసినట్లు కాదంటలేరు. కానీ ఇవాళ ఈ వీడియో కూడా వైరల్ అవుతా ఉన్నది కదా. మరి ఇప్పుడు మా సీతక్క ఆదుకుంటుంది, మా సీతక్క మమ్మల్ని అజ్జేస్తుంది, మా సీతక్క మమ్మల్ని గడ్డ పడేస్తుంది అని చెప్పేసి ప్రజలు ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉంటారు కదా సీతక్క. మరి ఇలా మీరు ఎందుకు పట్టించుకుంటలేరా? ఏటూరు నాగారం అండ్ కొండాయి గ్రామం అది ఏదైతే ఉన్నదో ఆ మధ్యలో బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో వీటిని కలుపుకుంటా పోయేటి ఆ బ్రిడ్జ్ తెగిపోయింది. ఆ వీడియో మీరు ఇప్పటికే చూడొచ్చు, సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది. సీతక్క జర్ర ప్రభుత్వం దృష్టికి ఆ బ్రిడ్జి ముచ్చట తీసుకొని పోయిన సంవత్సరం గత సంవత్సరం కూలిపోయిందట. మరి ఆ సంవత్సరం కూలిపోయి ఇప్పుడు 12 నెలల పొద్దయినా కూడా మరి ఎందుకు దాన్ని పట్టించుకుంటలేరు? అటు ఇటు 8 నుంచి 12 నెలల పొద్దయింది దాదాపు ఆ బ్రిడ్జ్ కూలి. మరి పట్టించుకుంటలేరు ఎందుకు? ప్రభుత్వం దృష్టికి తీసుకపోతలేరు ఎందుకు? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేరు ఎందుకు? ప్రభుత్వాన్ని నిలదీస్తలేరు ఎందుకు? నేను అనుకుంటా సీతక్క ఏజెండా ప్రభుత్వానికి కొమ్ము గాయడం కాదు, ప్రభుత్వం ఎట్లా చెప్తే ప్రభుత్వ నాయకులు ఎట్లా చెప్తే అట్లా ఇనుడు కాదు. పేద ప్రజల పక్షాన, గిరిజన బిడ్డల పక్షాన, గిరిజన బిడ్డల కోసం పోరాటం చేస్తా, ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేస్తా అని చెప్పేసి, ఆదివాసీల కష్టాలు చూసిన బిడ్డగా నేను ముందడికి వస్తున్నా అని చెప్పేసి ముందడికి వచ్చి ఎలక్షన్లలో నిలబడి గెలిచిరు. కాబట్టి ఇలా సీతక్క ఆదివాసీ బిడ్డల కష్టాలు పట్టించుకోవాలి, వాళ్ళ బాధలు పట్టించుకోవాలి, ఆ ములుగు ఆ ప్రాంత బిడ్డల బాధలు పట్టించుకుంటేనే ఏమన్నా మంచిగా అనిపిస్తుంది చూసే జనాలకు కూడా. అప్పుడే మీరు చేసేటి రీల్స్ కాదు, నిజంగానే సేవ చేస్తురు, సేవా కార్యక్రమాలే చేస్తురు అని చెప్పేసి చెప్తారక్క. మీరు ఎందుకక్క ఇలా పట్టించుకున్నట్టు చేస్తలేరు, పట్టించుకున్నట్టు పాపాన పోతలేరు? జర ఎంబటే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోర్రి. కనీసం ఈ వరదలలో ఎట్లా పనిచేయరాదిగా, వాన ఆల్రెడీ కాలువ పోతా ఉన్నది కిందికెళ్ళి. ఇక వచ్చే వరదల కన్నా వచ్చే నాటికి వరదల కన్నా ఈ వరదలు తక్కువ కాగానే ఆ బ్రిడ్జ్ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరణ చేసే కార్యక్రమం ముంగడ వేసుకుంటే మంచిగుంటుంది అని చెప్పేసి ములుగు జిల్లా ప్రజలు, మీ నియోజకవర్గ ప్రజలు, ములుగు జిల్లా ప్రజలు కోరుకుంటున్నారక్క సీతక్క. రైట్. ఇక ఈ ముచ్చట, ఇక ఇంకొక ముచ్చట చెప్పాలి. కంచగచ్చిబౌలి భూమి కంచగచ్చిబౌలి భూముల విషయంలో, హెచ్సియు భూముల విషయంలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో రాత్రికి రాత్రే బుల్డోజర్లు పెట్టి అడవిని సాఫ్ చేసిండ్రు. అడవిని సాఫ్ చేసే కార్యక్రమం ముంగటేసుకున్నది రేవంత్ రెడ్డి సర్కార్. అందులో మూగజీవాలు లేవు, జింకలు లేవు, నెమలు లేవు, ఏమీ లేవు. అసలు అవి అడవే కాదు, చెట్లు కొన్ని గుబురుగా పెరిగినాయి. గుబురుగా పెరిగినంత మాత్రాన అది అడవెట్లయితుంది అని చెప్పేసి వితండవాదన చేసిండ్రు. వితండవాదన చేస్తే సుప్రీంకోర్టు ధర్మాసనం మొట్టికాయలేసింది. ఏ మనుషులు ఉన్నారు మీరు? ఎట్లయితే ఏ చేతులతోనైతే నరికేసిండ్రో అదే విధంగా అదే చేతులతోని ఆ అడవిని పునరుద్ధరించకపోతే బిడ్డ మంచిగా ఉండదు. అక్కడనే తాత్కాలిక జైలు నిర్మించి, హెచ్సియు భూములలోనే తాత్కాలిక జైలు నిర్మించి అధికారులను దాదాపు 12 మంది 6 నుంచి 12 మంది అధికారులను జైల్లో పెడతామని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసింది. అప్పుడు హెచ్చరికలు జారీ చేసి కొద్దిగా టైం ఇచ్చి వాయిదా వేసింది. ఇయ్యల్లటికి జూలై 23వ తారీఖు నాడు వాయిదా వేసింది. ఇయ్యల్ల వాదోపవాదనలు విన్న ధర్మాసనం మళ్ళా రాష్ట్ర సర్కారుకు సిఎస్కు మొట్టికాయలు వేసింది, అధికారులకు మొట్టికాయలు వేసింది. ఏమనుకుంటున్నారు మీరు? ఏ విధంగానైతే ధ్వంసం చేసిర్రో అడవులను, సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి ఏ విధంగానైతే మీరు ఆగం చేసిర్రో అడవులను, ఏ విధంగానైతే సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి మీరు ధ్వంసం చేసిర్రో అడవులను, దాదాపు 100 ఎకరాల మీద నష్టం చేకూర్చిరట. 72 బుల్డోజర్లు పెట్టి 100 ఎకరాల మీద నష్టం చేకూర్చిరట. ఏ విధంగానైతే మీరు ధ్వంసం చేసిరో ఆ విధంగా గనక పునరుద్ధరించకపోతే మీ మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటాం, కంచగచ్చిబౌలి భూములలోనే తాత్కాలిక జైలు కట్టి అందులో వేస్తామని చెప్పేసి అప్పుడు ఏ విధంగానైతే హెచ్చరించిందో ఇప్పుడు కూడా గదే హెచ్చరికలు జారీ చేసింది. మళ్ళా ఈ విచారణను ఆగస్టు 13వ తేదీ వరకు వాయిదా వేసింది. అప్పట్లోపు ఏదైతే అఫిడవిట్ దాఖలు చేయలేరు, మొత్తం మీద కౌంటర్ దాఖలు చేయలేరు, ప్రభుత్వం తరపున వాదించేటోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కౌంటర్ దాఖలు చేయలేరు. ఈ కౌంటర్ దాఖలు చేయని నేపథ్యంలో, సమాధానం ఇయ్యని నేపథ్యంలో ఆగస్టు 13వ తారీఖు నాటికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. మరి పునరుద్ధరిస్తారా? మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కంచగచ్చిబౌలి భూములను వదిలేది లేదు, కంచగచ్చిబౌలి భూములను విడిచిపెట్టేది లేదు, ఉడత బెదిరింపులకు భయపడేది లేదు, పిట్ట బెదిరింపులకు భయపడేది లేదని చెప్పేసి మాట్లాడిరు. మరి ఈ తీర్పును కూడా లెక్కలోకి తీసుకుంటారా, తీసుకోరా? సుప్రీంకోర్టు ధర్మాసనం ఇంత సీరియస్గా వార్నింగ్ ఇచ్చినప్పటికి కూడా పట్టించుకోరా అనేది, పట్టించుకుంటారా అనేది రేపు చూడాలి మనం. రైట్. ఇంకొకటి రైట్,
ముఖ్యమంత్రి సొంత జిల్లాలో పాలనకు నిదర్శనం, ప్రజాపాలనకు నిదర్శనమైన ఒక ముచ్చట పట్టుకొని వచ్చింది. ఇది వండర్ఫుల్ ముచ్చటనుల్లా. ₹1 పెట్టి 3 నెలల కిందమే ఒక రోడ్డును నిర్మించిర్రు, రోడ్డును కట్టిర్రు. ఈ రోడ్డు ఇప్పుడు కురిసిన వానలు ఉన్నాయి కదా, ఆ కురిసిన వానలకు కొట్టుకపోయింది, వాళ్ళ మొత్తం కొట్టుకపోయింది. 3 నెలల కిందట 1 కోటి నిధులతోటి నిర్మించిండ్రు. వికారాబాద్ జిల్లా బొమ్రాస్పేట మండలంలోని మదన్పల్లి తండా నుంచి పరిగి మండలం ఇబ్రహీంపూర్ తండా వరకు 3 నెలల క్రితము దాదాపు ఇప్పుడు చెప్పిన గ్రామాలు ఏవైతే ఉన్నాయో, తండాలు ఏవైతే ఉన్నాయో, తండాలను కలిపితే ఒక రోడ్డు నిర్మించారు. ఈ రోడ్ ఏమైంది, ఇప్పుడు ఈ వానలకు కొట్టుకొని పోయింది. ఇక చూడుర్రి, రేవంత్ రెడ్డి సొంత జిల్లా సొంత నియోజకవర్గంలోనే ఇట్లాంటి పరిస్థితి, ఇంత అవినీతి జరిగితే ఇంకా వేరే జిల్లాల పరిస్థితి ఏ విధంగా ఉన్నది, వేరే జాగాలలో ఇంకా ఏ విధంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. వల్ల ఇది ది గ్రేట్. ఏదైనా కమిషన్ల పాలన, కాంట్రాక్టర్లు కమిషన్లు ఇచ్చుడు. మరి పాపం ఇచ్చిన కాంట్రాక్టర్కు నాకు కాంట్రాక్ట్ కావాలని చెప్పేసి కాళ్ళకు చెప్పులు అరిగేదాకా, మోకాళ్ళకు చిప్పలు అరిగేదాకా, జేబులకు సిల్లులు పడేదాకా ఎంతగానం తిరిగిండో. ఆ తిరిగి ఆ చేతులకు కాంట్రాక్ట్ వచ్చే వరకు అల్లకెళ్ళి కమిషన్లు వాళ్ళు ఎంత దొబ్బిండ్రో, ఆ కమిషన్లు వంగ ఆయన ఇంత తీసుకోగా మిగిలింది ఏం వేసిండో, ఏం కథనో, ఏం పడవడ్డదో. కానీ వేసిన 3 నెలలకే రోడ్లు ఖతమైపోయినాయి. అది కథ. రైట్. ఇవి ఇయ్యాలటి అంశాలు. రేపటి అంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. చూస్తోళ్ళందరూ ఒక్క లైక్ కొట్టి షేర్ చేసి ఎంఆర్ మీడియా తెలంగాణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన, ప్రజా గొంతుకై ప్రశ్నిస్తానే ఉంటుంది పక్కా తెలంగాణ యాసలో మీ ఎంఆర్ మీడియా తెలంగాణ. జై తెలంగాణ శనార్థి.